హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈ వీడియోలో ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ స్ప్రే, లీవ్ ఇన్ హెయిర్ స్ప్రే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది మనం స్ప్రే చేసిన తర్వాత అలాగే హెయిర్ మీద ఉంచేసేయవచ్చు. హెయిర్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే చిక్కులు లేకుండా సాఫ్ట్‌గా ఉంటుంది. దీనికోసం మనం ఒక బౌల్‌లో రైస్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి 2, 3 టైమ్స్ ఈ రైస్ కడిగేసి వాటర్ పారేసి డ్రింకింగ్ వాటర్ ఇందులో వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వాటర్ ఇందులో వేసుకోవాలి కడిగిన తర్వాత. ఇవి వేసి మీరు ఓవర్‌నైట్ అయినా సోక్ చేయొచ్చు. అలాగే లేదంటే ఒక 4 అవర్స్ అన్నా సరే, లేదంటే మినిమమ్ 2 అవర్స్ అన్నా సరే సోక్ చేసి అట్లా ఉంచేయాలి. ఈ రైస్ సోక్ చేసినప్పుడు ఇందులో లవంగాలు కూడా ఒక 4-6 వేసుకోండి, క్లవ్స్. ఇవి వేసి మూత పెట్టి అట్లా పక్కన ఉంచేసేయండి. తర్వాత మనం ఇది ఫిల్టర్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్‌ని మనం ఒక గ్లాస్‌లోకి ఫిల్టర్ చేసుకుందాం. ఈ ఫిల్టర్ చేసిన వాటర్‌ని మనం స్ప్రే బాటిల్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. ముందు మనం స్ప్రే బాటిల్‌లో అలోవెరా జెల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీరు ఫ్రెష్ జెల్ కాకుండా ఇట్లాగా స్టోర్ బ్రాట్‌దయితే మనకి ఈ స్ప్రే వాటరు మనకి నిలవ ఉంటుంది. ఇందులో డైరెక్ట్‌గా నేను ఈ స్ప్రే బాటిల్‌లోనే ఇందులో స్క్వీజ్ చేసేస్తాను అలోవెరా జెల్‌ని. ఈ అలోవెరా జెల్ వేసిన తర్వాత మనం ఇందులో కోకోనట్ ఆయిల్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి. డైరెక్ట్‌గా నేను బాటిల్‌లోనే అన్నీ కూడా మిక్స్ చేసేస్తున్నాను ఈజీగా ఉంటుందని. లేదంటే మీరు సెపరేట్‌గా గ్లాస్‌లో ఈ వాటర్‌లో కలిపిన తర్వాత మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు వాటర్‌ని స్ప్రే బాటిల్‌లోకి. ఇప్పుడు 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ గూడా ఇందులో ఈ బాటిల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఒక 10-12 డ్రాప్స్ ఇందులో వేసుకోవాలి. వేసే ముందు షేక్ చేసి వేసుకోండి బాటిల్‌లో. మనం యూజ్ చేస్తున్న ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మన హెయిర్‌కి స్ట్రెంగ్త్ ఇవ్వడంతో పాటు, మన హెయిర్ ఫ్రిజ్‌నెస్ గూడా పోతుంది. మనకి హెయిర్ రఫ్‌గా ఉంటుంది చాలా మందికి. అది గూడా పోతుంది. మనం డైలీ చక్కగా ఇది స్ప్రే చేసుకోవచ్చు. అలాగే వదిలేయవచ్చు కూడా. హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్‌గా మనం హెయిర్ కేర్ తీసుకోవచ్చు డైలీ రొటీన్‌గా. ఇప్పుడు ఈ వాటర్‌ని మనం ఫిల్టర్ చేసిన ఈ రైస్ అండ్ క్లోవ్ వాటర్ ఉంది కదండీ! ఇది ఇందులో వేసేసుకోవడమే. ఈ బాటిల్ నిండా. వాటర్ వేసిన తర్వాత బాటిల్ క్యాప్ పెట్టేసి బాగా షేక్ చేస్తే మనం అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్ వేసాం కదా! ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి. మొత్తం కలిసినట్టుగా షేక్ చేయండి అన్నీ గూడా. చాలా సింపుల్‌గా, చాలా యూజ్‌ఫుల్‌గా మనకి ఒక హెయిర్ స్ప్రే రెడీ అయిపోయింది. హెయిర్ స్ట్రెంథెనింగ్‌కి అలాగే ఫ్రిజ్ ఫ్రీ లీవ్ ఇన్ హెయిర్ స్ప్రే ఇది. ఇప్పుడు గూడా స్ప్రే చేసుకునే ముందు షేక్ చేసి మన హెయిర్‌కి ఇట్లా స్ప్రే చేసుకొని తర్వాత కూంబ్ చేసుకోవాలి. రూట్స్ మీద మనం చేసుకుంటే గనక చక్కగా ఫింగర్‌తో మసాజ్‌లాగా అనుకోండి. చాలా సింపుల్, చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మంచి రిజల్ట్ వస్తుంది. ఇట్లా చేసిన తర్వాత కూంబ్ చేసేసుకోండి. మీరు డైలీ ఇది వాడుకోవచ్చు. డైలీ మీకు రఫ్‌గా అనిపించినప్పుడల్లా గూడా హెయిర్‌కి వేసుకోవచ్చు. డైలీ ట్వైస్ వేసుకోవచ్చు. లేదంటే వన్ టైమ్ అన్నా స్ప్రే చేసుకొని అలా వదిలేసేయవచ్చు. ఇది మీరు బయట గూడా మీరిట్లా 1 వీక్ ఇట్లాగే ఉంచేసేయవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే మన అలోవెరా జెల్ గూడా మనం ఫ్రెష్‌ది వేయలేదు కాబట్టి ఇది బయట ఉంచుకున్నా గూడా పాడవదు ఈ వాటరు.
Thank you for watching. Please do like, share and subscribe my channel Aruna's Magazine.